హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 34 చూసే ముందు పార్ట్ 33 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. షాక్గా ₹1,00,00,000 ఇచ్చారా ఒక్క సాంగ్కి అని అడగడంతో శర్వ కూడా ఆ అమౌంట్ విని తన 2 కళ్ళు తేలేశాడు. మళ్ళీ నైనా స్టైల్గా గాగల్స్ పెట్టుకొని వచ్చి, ఇంకా ఎంతసేపు డిస్కషన్, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఉన్నట్టా లేనట్టా, నా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారు అని చేతులతోనే చల్లటి వాతావరణంలో ముఖానికి విసురుకుంటూ మరీ అడిగింది. డైరెక్టర్కి విసుగు వచ్చి తల పట్టుకుంటే ప్రొడ్యూసర్ మాత్రం వినయానికి విసుగు పుట్టించేలా రూపాయలకి రెక్కలు రాకుండా చేతులు కట్టుకొని, మేడం మీరు కూర్చోండి, హీరో గారి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని సెట్లోకి డైరెక్ట్గా పిలుస్తాను, ప్లీజ్ మేడం అని బ్రతిమిలాడితే నయన వాళ్ళందరి వైపు చిరాగ్గా చూసి మేకప్ మ్యాన్ కమ్ అని అనుకుంటూ వెళ్ళిపోయింది. వేద్ వెళ్తున్న నయనని అలాగే చూస్తూ ఉంటే శర్వ వెళ్ళి బాలాజీ భుజం గోకేసి ₹1,00,00,000 ఇవ్వడం ఏంటి అని చెవి కొరికేస్తూ ఉంటే, బాలాజీ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడికి చెప్పి నేనే సెట్ చేశాను, ఎందుకంటే నా కొడుకు గురించి నాకు తెలుసు కదా అని శర్వ చెవిలో అంటే, శర్వ మరీ కోట అని అంటే తప్పదు కదా, లేదంటే వాడిని కంట్రోల్ చేయడం ఎలా అని అన్నాడు బాలాజీ. వేద్ నయన వైపే చూస్తూ ఉంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకేసారి కోరస్గా సార్ అని అన్నారు. వేద్ వాళ్ళ వైపు చిరాగ్గా చూస్తూ, ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తే నేనైతే చేయను అని ఒంటి మీద ఉన్న షర్ట్ బటన్స్ విప్పేస్తూ ఉంటే ప్రొడ్యూసర్ కింద కూర్చొని నెత్తి మీద 2 చేతులు పెట్టుకొని, అలా అనకండి బాబు, ఇది చిన్న సినిమా కాదు, ₹200 కోట్ల బడ్జెట్ సినిమా, అంతా అయిపోయింది, ఆఖరి వారం రోజులు షూటింగే ఉంది, ఇప్పుడు మీరు ఇలా మొండికేస్తే నా పరిస్థితి ఏం కాను అని ఆల్మోస్ట్ ఏడ్చినంత పనిచేశాడు. వేద్ విసుగ్గా ఇప్పుడు ఏం చేయమంటారు అని అడగడంతో, బాబు ఈ ఒక్కసారికే అని డైరెక్టర్ ప్రొడ్యూసర్ మొహాలు బేలగా పెట్టి అడిగితే, వేద్ వాళ్ళందరి వైపు చూసి ఏదో ఒకటి ఏడవండి అని షాట్ రెడీ అయితే వేద్ శర్వ ఇద్దరూ సెట్లోకి వెళ్ళారు. మళ్ళీ పైప్స్ ఆన్ అవ్వడంతో వాళ్ళిద్దరి షర్ట్స్ మీద వాటర్ పడి బాడీ అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే హీరోయిన్ ఎంట్రీకి డైరెక్టర్ ఓకే చెప్పగానే వేద్ మళ్ళీ వెళ్ళి నయనకి అడ్డం నుంచున్నాడు. ఈసారి అందరూ వేద్ మొహం వైపు చూస్తూ ఉంటే వేద్ నయన వైపు చూపించి, హీరోయిన్ కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి అని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకువెళ్ళిపోయి డోర్ విరిగేంత గట్టిగా క్లోజ్ చేశాడు. ఆ చర్యకి అక్కడున్న వాళ్ళంతా తెల్ల మొహాలు వేసుకొని చూస్తూ ఉంటే నయనకు మాత్రం ఒళ్ళు మండి, ఓయ్ అసలు నీ బాధ ఏంట్రా, నా డ్రెస్ నా ఇష్టం, నా ఇష్టం వచ్చింది వేసుకుంటాను అని చెప్పి మీదకు వెళ్తూ ఉంటే వేద్ విసురుగా నయన ఒంటి మీద ఉన్న చీర బయట పట్టుకొని చీర మొత్తం లాగి పక్కన పడేశాడు. ఆ చర్యకు నయన బొమ్మలాగా బిగుసుకుపోయి వేద్ చేసిన పనికి వేద్ వైపు కోపంతో అలా చూస్తూ ఉంటే వేద్ తన అసిస్టెంట్కి కాల్ చేసి వైట్ సాటిన్ శారీ తీసుకురమ్మని ఆర్డర్ వేసి 10 నిమిషాల తర్వాత వచ్చిన శారీని పట్టుకొని నయన దగ్గరకు వెళ్ళి చేతులు లేపు అని అన్నాడు. నయన దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో విసుగ్గా ఆమె చేతులు తనే దూరం జరిపి కొంగు నడుము దగ్గర దోపగానే ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన నయన వేద్ని వెనక్కి తోసేసి తన ఒంటి మీద చీర లేదనే సంగతి మర్చిపోయి మరీ యుద్ధానికి దిగింది. వేద్ని వెనక్కి నెట్టి అతని భుజం మీద కొడుతూ, చెప్పు నీ రౌడీయిజం ఏంటో చెప్పు, అసలు నీకు నాకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే వేద్ ఇంకొక అడుగు వెనక్కి వేస్తే నయన ఇంకో అడుగు ముందుకు వేసి, చెప్పు చెప్పమంటే చెప్పవేంటి అని తన ఇంకొక చేత్తో మరొక భుజం మీద కొట్టింది. వేద్ అయినా ఏం పట్టించుకోకుండా ఇంకో అడుగు వెనక్కి వేస్తే నయన అంతకన్నా సీరియస్గా ముందుకి మరొక అడుగు వేసి వేద్ వెనక్కి తప్పుకోవడానికి ప్లేస్ లేకుండా అటు ఇటు చేతులతో క్లోజ్ చేసి, ఇప్పుడు చెప్పు అని చాలా సీరియస్గా చూస్తూ ఉంటే వేద్ నయన కళ్ళ మీద నుంచి తన చూపులు పెదవుల మీదకి
పెదవుల మీద నుంచి మెడ కిందకి పంపించి అతని చేతిని ఎంటీగా కనిపించి అందంగా ఊరిస్తూ ఉన్న నడుము మీద పెట్టి గట్టిగా గిచ్చేశాడు. దెబ్బకి ఉలిక్కిపడిన నయన వెనక్కి జరిగితే చూపులు తనని నిలువెల్లా తడిపేస్తూ ఉంటే ఒక్కసారిగా గుండెకి చేయి అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగిపోయింది. వెనక నుండి వచ్చి ఒక్కసారిగా గాఢంగా నయనను హత్తుకొని మళ్ళీ వెంటనే వదిలి తన చేతిలో ఉన్న శారీని నయనకు కట్టేసి సింగిల్ ప్లేట్తో వదిలేసి నడుము దగ్గర కనీసం కొంచెం కూడా కనిపించకుండా పిన్ పెట్టి క్లోజ్ చేసేశాడు. మేకప్ ఆర్టిస్ట్ కన్నా కాస్ట్యూమ్ డిజైనర్ కన్నా పర్ఫెక్ట్గా కట్టిన శారీని చూసుకొని వేద్లో ఇంత టాలెంట్ ఉందా అన్నట్టు చూసి మనసులో ఎంతమందికి కట్టాడో అందుకే ఇంత పర్ఫెక్ట్గా కట్టాడు అని అనుకుంది. ఇక ఇద్దరు సెట్లోకి వెళ్ళేసరికి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో ఇద్దరు హీరోస్ ఒకే హీరోయిన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ చేయాల్సిన సాంగ్ ప్లే అవుతూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది తనకన్నా ఈ సాంగ్లో నైనా శర్వతో ఎక్కువ క్లోజ్గా ఉండాలని. అది గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్ ఆపేశాడు వేద్ తలుపుతో మళ్ళీ షూట్లో ఉన్న వాళ్ళ ముఖాలన్నీ మందార పువ్వుల్లా ముడుచుకుపోగా ప్రొడ్యూసర్ అయితే కందరీగా కుట్టినట్టు పెట్టాడు మొహాన్ని. డైరెక్టర్ పళ్ళు నూరుతూ బాలాజీ వైపు చూస్తూ ఉంటే బాలాజీ సారీ అన్నట్టు కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటే రిషి మళ్ళీ లేస్ ప్యాకెట్ లేదని బాధపడుతూ జరిగే డ్రామాని చూస్తూ ఉన్నాడు. డైరెక్టర్ ఏమైంది సార్ అని అంటే డ్యాన్స్ మాస్టర్ వేద్ గారు స్టెప్స్ ఏమైనా మర్చిపోయారా, మళ్ళీ నేర్పమంటారా అని నయన దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని ఇలా దగ్గరికి తీసుకోవాలి అని నయన మీద చేయి వేసేలోపు వేద్ స్టాప్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి పక్కనే ఉన్న డ్యాన్స్ మాస్టర్ అదిరిపడి ఒక్కడుగు వెనక్కి వేస్తే నయన మాత్రం ఇంకొక 2 అడుగులు వెనక్కి వేసి డైరెక్ట్గా వేద్ వెనక్కి వెళ్ళిపోయింది. వేద్ గట్టిగా బ్రీత్ తీసుకొని సాంగ్లో కొన్ని సీన్స్ అంటే నాతో చేసే సీన్స్ తను చేస్తే శర్వతో చేసే సీన్స్లో డూప్ని పెట్టండి అని అడిగాడు. ఆ మాటకి వాళ్ళంతా ఏం విన్నారో అర్థం కాక వాట్ అని మళ్ళీ అడగడంతో వేద్ సాంగ్లో తనకి నాతో తప్ప వేరే వాళ్ళతో డ్యాన్స్ చేసే ఛాన్స్ లేకుండా తనకి డూప్ని పెట్టండి అని గట్టిగా చెప్పడంతో ప్రొడ్యూసర్ ఉన్న కర్చీఫ్ నెత్తి మీద పెట్టుకొని సాంగ్లో కూడా డూప్ పెడతారా వేద్ బాబు, ఆలోచించవయ్యా అని అనడంతో వేద్ మాత్రం ఇక ఇదే నా ఫైనల్ డెసిషన్, ఇక మీ ఇష్టం, పెడతారంటే పెట్టండి లేదంటే లేదు అని అనడంతో డైరెక్టర్ ఇప్పటికిప్పుడు డూప్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని బుక్క మొహం వేశాడు. వేద్ అది నిజమే కదా అని ఆలోచిస్తూ ఎదురుగా చూసేసరికి స్టైల్గా మినీ స్కర్ట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చలికాలంలో కూడా ఫ్యాన్ కోసం ఒక అసిస్టెంట్ని పెట్టుకొని గాగుల్స్ పెట్టుకొని జ్యూస్ని తాగనా వద్దా అని తాగుతున్న నిషి కనిపించేసరికి తనని పెట్టండి అని అన్నాడు. ఆ మాటకే స్టార్ హీరోయిన్ని ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్కి డూప్గానా అని అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోతే అది విన్న నిషి మాత్రం తను తాగుతున్న జ్యూస్ ముక్కులో నుంచి వచ్చేసింది. అప్పటిదాకా తనకి డూప్ అంటే తను ఎంతో గొప్ప అని అనుకున్న నయన బేబీకి తనను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అనేసరికి ఎక్కడ లేని బీపీ వచ్చి వాట్, నేను నెక్స్ట్ సినిమాలో కాబోయే హీరోయిన్ని, మీరు నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడానికి మీకు ఎంత ధైర్యం అంటూ తగు వేసుకుంది. ఆ సమయంలో నయన పడుతున్న గొడవకి రిషికి ఇంద్రకి గూడెం తగలడుతుంటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయాల్సింది పోయి సిగరెట్ అంటించుకోవడానికి అగ్గిపెట్టి లేదుగా ఈ మంటతో అంటించుకుందాం అనుకున్నాడంటే ఎవడో అన్న సామెత గుర్తొచ్చి అంత గొడవ జరుగుతూ ఉంటే నయన తనని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నందుకు ఇది ఏడుస్తుంది అని చెప్పి ఇద్దరు నవ్వలేక అలా అని నవ్వును మింగలేక నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి క్యారవన్లోకి వెళ్ళిపోయారు. 10 నిమిషాల గొడవ తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్తో పాటు సెట్లో ఉన్నవాళ్ళు మొత్తం నయనని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నందుకు నయనకి సారీ చెప్పిన తర్వాత కానీ నయన శాంతించలేదు. ఆ తర్వాత వేద్ మాట ప్రకారం నిషి దగ్గరికి వెళ్ళి సాంగ్లో డూప్గా యాక్ట్ చేయమంటే నిషి అడిగిన వాళ్ళ మొత్తాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
స్టార్ హీరోయిన్ అయ్యుండి నేను డూప్గా చేయాలా అని నోటికొచ్చినట్టు తిడితే తనను బ్రతిమాలి బామాలి అరకోటి సమర్పించి 2 నిమిషాల సాంగ్ కోసం ఒప్పించారు. అమౌంట్ సాలిడ్గా ఉండేసరికి నిషి కూడా ఒప్పుకుంది. కానీ ప్రొడ్యూసర్ సార్ మాత్రం డైరెక్టర్ని ఇంకా చంపేసేలాగా చూస్తూ ఉంటే డైరెక్టర్ మరి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవ్వరూ దొరికి చావరు కదా, ఇప్పటికిప్పుడు వెతికించమంటే వెతికిస్తాను, కానీ వాళ్ళు ఎవ్వరూ దొరకకపోతే సాయంత్రం షూటింగ్ పోస్ట్పోన్ అయితే మళ్ళీ రీస్కెడ్యూల్ చేయాలి, దానికోసం మొత్తం ప్యాకప్ చేయాలి, అసలే ఈ లొకేషన్కి రెంట్ ₹1,00,00,000, షూటింగ్ క్యాన్సిల్ అయితే ఈ ₹1,00,00,000 వేస్ట్ అయిపోగా మళ్ళీ ఇంకోసారి అదే ₹1,00,00,000 కట్టాలి అని అనడంతో ప్రొడ్యూసర్కి ఆ బొక్క కన్నా ఈ బొక్కే చిన్నదిగా అనిపించి రాని నవ్వుని ముఖాన్ని పులుముకొని సెట్లోకి వెళ్ళి అంతా ఓకే బాబు అని అన్నాడు. ₹1,00,00,000 వచ్చిందన్న ఆనందంతో స్టైల్గా వెళ్ళి తీసేసిన ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకొని సెట్లోకి వచ్చింది నిషి. అందంగా ఉన్న నిషిని చూసి తనను తను చూసుకొని ఆ శారీ చూడు ఎంత బాగుందో, నేను అందులో చాలా బాగున్నానని విప్పించేశాడు దొంగ సచ్చినోడు అని మనసులో తిట్టుకుంది. అంటే ఇంగ్లీష్లోనే అనుకోండి. నెమ్మదిగా రైన్ సాంగ్ స్టార్ట్ అయింది. ఇద్దరు హీరోస్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అవుట్ ఆఫ్ స్టేషన్కి సరదాగా ఒక పార్టీకి వచ్చారు. అక్కడ ఫుల్గా వర్షం పడుతుంది. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ఒకేసారి ఫ్లాట్ అయ్యారు. ఆ అమ్మాయితో సరదాగా డాన్స్ చేయాలి అనుకున్నారు. అది సీన్. అయితే వెంటనే సాంగ్ స్టార్ట్ అయింది. లైట్గా వర్షం పడుతూ ఉంటే ఆ చినుకుల్లో వర్షం పడి నిలిచిన నీళ్లలో తన కాలి పట్టీలను గలగలమనిపిస్తూ నీళ్ళని సౌండ్ చేస్తూ ఎగురుతూ ఉంది నైనా. తన తడికురులు మొహం మీద పడుతూ ఉంటే తెల్లని చీరలో దేవకన్యలా ఉంటే మెడలో ఉన్న రవ్వల హారం తళుక్కుమని వెలిసి దాని మెరుపు నయన మొహం మీద కనిపిస్తూ ఉంటే అది షూటో నిజమో అర్థం కాక బయట కూడా ఇద్దరు తనను అలా చూసి ఫ్రీజ్ అయిపోయారు. ఇద్దరి మనసులో ఏదో అనిర్వచనీయమైన భావన. వీళ్ళకు తోడు అప్పుడే క్యారవాన్ నుంచి బయటకు వచ్చిన ఇంద్ర కూడా అడుగు ముందుకు కదపలేక అలాగే నిలబడిపోతే అతని కళ్ళలో ఆరాధన రిషి గమనించి తల కొట్టుకున్నాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి వచ్చారు ప్రియా నవ్యలు. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరిందా, వీళ్ళు ముందే ఫ్రెండ్సా అని అనుకోకండి. మనం తెలుగువాళ్ళు, పైగా ఇద్దరు ఆడవాళ్ళు, ఎక్కడైనా ఒక్క దగ్గర కలిశారు అంటే 1 గంట మాట్లాడుకుంటేనే ఏదో జన్మల బంధంలా విడదీయడానికి లేకుండా పోతారు. ఆ విషయంలో మన లేడీస్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్లో వీళ్ళిద్దరూ కలిశారు. అప్పటిదాకా స్మైలింగ్ ఫేస్తో వచ్చిన ఇద్దరు అక్కడికి వచ్చి జరుగుతున్న సీన్ని చూసేసరికి నార్మల్గానే రియాక్ట్ అయిన నవ్య కళ్ళు వేర్ని చూసి బాధగా తిప్పుకొని శర్వను చూసేసరికి కళ్ళలో ఒక రకమైన మెరుపు వస్తే శర్వ చూపు ఎటుందో గమనించేసరికి ఎక్కడ లేని బాధ తన్నుకు వచ్చింది. ప్రియ చూపు సెట్ మొత్తం ఇంద్ర కోసం తిరిగేస్తే ఇంద్ర కళ్ళలో కనిపించిన ఫీలింగ్కి ప్రియ కడుపు మండిపోయింది. ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసినా కూడా నయన వైపు అలా చూస్తున్న ఇంద్రని చూసి ప్రియకి ఎక్కడ లేని కోపం వచ్చినా అయినా నాకెందుకు, నాకు ఇంద్రకి ఏ సంబంధం అని మనసులోనే అనుకుంటూ తన చేతిలో ఉన్న తన వెడ్డింగ్ కార్డ్ని నలిపేస్తూ ఇంద్రని చంపేసేలా చూస్తోంది. ఎక్కడో మాడు వాసన వస్తోందని తల పైకెత్తిన శర్వ ఇంద్రులకు కళ్ళతోనే లావ పుట్టించేట్టు చూస్తున్న నవ్య ప్రియలు కనపడగానే వెంటనే సర్దుకున్నారు. కానీ వేద్ మాత్రం కళ్ళార్పితే అద్భుతం మిస్ అయిపోతాడేమో అన్నట్టు అలాగే చూస్తూ ఉన్నాడు. సాంగ్ స్టార్ట్ అవ్వడంతో ఫస్ట్ స్టెప్ వేద్ వెళ్ళి నయన ముందు చేయి చాపి హే బేబీ కెన్ యూ డాన్స్ విత్ మీ అని అడిగాడు. దానికి నైనా సీరియస్గా వేద్ వైపు చూసి మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే అడ్డుగా వెళ్ళిన శర్వ ఏంటి మా ఫ్రెండ్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, డాన్స్ చేయొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు నయన శర్వని చేత్తో వెనక్కి నెట్టాల్సిన సిచ్యువేషన్. వెంటనే డూ అని వేద్ అరవగానే ఏంటి చేత్తో వెనక్కి నెట్టడానికి కూడా డూపా అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ షాక్ అవ్వడంతో నైనా విసుగ్గా చూస్తూ వేద్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి
శర్వని విసురుగా ఒక నెట్టు నెట్టింది. ఆ సీన్ అక్కడితో అయిపోవడంతో శర్వ తనని అలా నెట్టేయడంతో వెళ్తున్న తన చేయి పట్టుకొని వెనక్కి లాగగానే నయన వచ్చి తన గుండెలకి హత్తుకోవాలి. ఆ సీన్ రావడమే వెంటనే వేద్ కంగారుగా డుక్ డుక్ అని అరిచాడు. అతని కంగారుకి బాలాజీ రిషి వస్తున్న నవ్వుని ఆపుకుంటే స్టైల్గా వచ్చిన నిషి పాప ఆ సీన్ యాక్ట్ చేసింది. అదంతా జరుగుతుంది రైన్లోనే కావడంతో నిషి పాప కట్టుకున్న శారీలో నుండి బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా నయన కళ్ళు తేలేసింది. ఒకవేళ నేను అది కట్టుకుని ఉంటే నా పరిస్థితి కూడా ఇంతేనా అని అనుకోగానే పిచ్చి భయం వేసింది. వెంటనే తన అవతారాన్ని చూసుకుంటే ఎక్కడ కనీసం ఒళ్ళు కనిపించకుండా జస్ట్ శారీ మాత్రమే తడిగా కనిపిస్తూ ఉంటే మనసులోనే వేద్కి థ్యాంక్స్ చెప్పుకుంది. అలా వేద్ కంగారుతో, కోపంతో, జలస్తో ఒక్క పూటలో అయిపోవాల్సిన సాంగ్ని అర్ధరాత్రి వరకు లాగారు. కానీ స్పెషల్ లైట్ ఎఫెక్ట్ కూడా పెట్టించి రెంట్ ఎక్స్టెన్షన్ చేసి ఇంకో 1/2 రెంట్ కింద కట్టించి సక్సెస్ఫుల్గా ఆ పాట ఒక్కదానికే 3 కోట్లు వదిలించారు. ప్రొడ్యూసర్ మొహం తెల్లబడిపోతే ఇండియాని కాదు అనుకొని ఇక్కడి దాకా వచ్చిన పాపానికి 3 కోట్లు వదిలాయి. ఎక్కడ నా జన్మభూమి అని అనుకుంటూ మనసులో ఇండియాలో కన్నా గొప్ప లొకేషన్లు ఎక్కడైనా ఉన్నాయా, ఇకపై అన్నీ ఇండియాలోనే చేసుకోవాలి అని మనసులో నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అని పాట పాడుకుంటూ 3 కోట్ల చెక్కులు చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నట్టు మనసులోనే నలిగిపోతున్నాడు. షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తన క్యారవాన్లోకి వెళ్ళిన వేద్ నయన గురించి ఏదో ఆలోచనలో మునిగిపోతే నయన ఇంద్ర దగ్గరకు వెళ్ళి జరిగిన షూట్లో తను ఎంత బాగా యాక్ట్ చేసిందో గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నవ్య దగ్గర నుంచి వచ్చిన ప్రియ సీరియస్గా ఇంద్రమోహాన్ని చూస్తూ అతని చేతిలో తన పెళ్లి కార్డు పెట్టి వెళ్ళిపోయింది. ప్రియ వెడ్డింగ్ కార్డు చూసిన ఇంద్ర ఒక్కసారిగా షాక్తో అలాగే నిలబడిపోతే నయన మాత్రం ప్రియ పాప మ్యారేజ్ అట, ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి తన పెళ్ళికి మంచి శారీ కొనుక్కుంటాను అని చెప్పుకుంటూ పోతుంది. శర్వ నవ్య దగ్గరికి వచ్చి తనకు ఒక కాఫీ ఆర్డర్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇప్పటి వరకు అతను యాక్ట్ చేసిన సాంగ్కి రైన్ ఎఫెక్ట్ కావడంతో వైట్ షర్ట్లో నుంచి కనిపిస్తున్న అతని బాడీకి నవ్య నుదుటి మీద చిరు చెమటలు పట్టి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి. ప్రియ పెళ్లి కార్డు చూసిన ఇంద్రని చూసి అతని ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ సరే మనం పెళ్ళికి వెళ్ళాలిగా, గిఫ్ట్ ఏం కొనాలో ఆలోచిస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అను ఎగురుకుంటూ వేద్ క్యారవాన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నిషి పాప వేద్ బాబు బుగ్గ మీద ముద్దు పెడుతూ కనిపించింది. అది చూసిన నయన కోపంతో ఊగిపోయింది. మరి ఇప్పుడు నయన చేతిలో నిషి పాప పరిస్థితి ఏమిటో, వేద్ ఆ పొజిషన్లో చూసిన నయన వేద్ గురించి ఎలా ఫీల్ అవుతుంది? ఈ షూట్ వల్లే నయన వేద్ దగ్గర కానున్నారా? పాపం ప్రియ చేతిలో మరి ఇంద్ర పరిస్థితి ఏం కానుందో? శర్వ నవ్య వాళ్ళ రిలేషన్లో స్టెప్ ముందుకు వేయనున్నారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.